ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టలేదు? ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నాం కదా. ఆధారాలు అనేటివి ఏదో అట్లా అప్పనంగా పడేసి మాట్లాడడం మా ప్రభుత్వానికి తెలియదండి. వాళ్ళు రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అనేది, ఎందుకంటే 100% ఉంది కాబట్టి చేస్తున్నాం, దాన్ని తవ్వుతున్నాం, తవ్వితే కదా బయటకు వచ్చేది. మేడం, సంవత్సరం అయినా కానీ ఇంకా అధికారులు మీ మాట వినట్లేరా? ఎందుకు పదే పదే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి? పాలన మీద పట్టు రాలేదా? ఇంకా అధికారులు తప్పెక్కడా లేదండి. ఇక్కడ ప్రతిపక్షాలు కావాలని క్రియేషన్ చేస్తున్నాయి. అధికారులు వాళ్ళ పని వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతాయుతంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఈ సంవత్సర సంబరాల్లో అందరం కూడా అమ్మరాన్ అంటే విధంగా కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. వాటికి అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అంతే తప్పితే ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు జరగట్లేదు మీరు అనుకునే సంఘటన. ఫుడ్ పాయిజన్ లో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏమైనా చేశారనేది మీరు అంటున్నారు. అక్కడ అధికారులు లేరా మేడం? అధికారులు వారంతా పర్యవేక్షణ ఉంటుంది కదా, ఆ విషయం ఉంటుంది. కానీ దీని వెనకాల హస్తం ఉంది అనేది మాకు ఒక అనుమానం. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. చేసినాక ఎప్పుడైతే ఆధారాలు వస్తాయో వాటిని బయటికి తీసుకొని వస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో గురుకుల దాంట్లో చేశారు. ఆయనకు మొత్తం నెట్వర్క్ ఉంది. ఆయన త్రూ వాళ్ళు చేస్తున్నారు. ఒక అనుమానం ఉందని మీరు అన్నారు కదా, ఇది కేవలం అనుమానం వరకేనే ఏమైనా సూచనప్రాయంగా ఎక్కడైనా చిన్న చిన్న సాక్ష్యాలు లాంటివి ఏమైనా దొరికి మీరు మాట్లాడుతున్నారు? మేము ఆరోపించడమే కదా, దాని మీద ఎంక్వైరీ చేపిస్తున్నాము. ఎంక్వైరీలో నిజాలు బయటకు వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది సబ్జుడిస్ లో ఉందండి, దాని గురించి మేము మాట్లాడతాం. అయ్యా ప్లీజ్. This is the death of the woman in Asifabad in a tiger attack. Yeah. What is being done? And my question is, every time our officers are telling that don't go before 10 and after 5 for the farming. But that woman went in the morning 8 o'clock with her child. That time the tigress, I think tiger or tigress came and hit the girl. She died. We gave compensation of 10 lakhs immediately, but it is not okay. I am not saying, but it is the fault of the villagers. We are every time telling don't go before 10 because that time the animals will come out of the forest. But they didn't listen. That is why this happened. It's so sad. Ma'am, my question is actually, ఈ మధ్యకాలంలోనే పులులు వచ్చినప్పుడు మహారాష్ట్ర నుంచి చాలా క్యాటిల్ మీద కానీ గొర్రెల మీద కానీ అటాక్స్ అవుతున్నాయి. మీ దృష్టికి మీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఏమన్నా తీసుకొచ్చారా? అక్కడ అసలు ప్రే బేస్ ఉందా లేదా? వై ఆర్ దిస్ టైగర్స్ అటాకింగ్? బీట్ ఆఫీసర్స్ ఉంటారు, బీట్ ఆఫీసర్స్ తిరుగుతూనే ఉంటారు. ఏ ఇష్యూ అయినా కూడా మా నోటీస్ కు తీసుకొస్తారు. మేము ఎంక్వైరీ ఆఫీసర్ నేస్తాం. ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకుంటాం. దాని తర్వాత ఫర్దర్ గా మేము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలో జరిగిన దాంట్లో మేము ఆఫీసర్స్ 2-3 ఆఫీసర్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు మీరు ఒకసారి దాడి అయింది కదా ఆవు మీద, అప్పుడు టైగర్ కు మందు పెట్టి చంపారు. అందులో మేము తీసుకున్నాం, యాక్షన్ కూడా తీసుకొని సస్పెండ్ చేశాము. అక్కడెక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదండి. మేడం, ఇఫ్ యూ పర్మిట్ మీ, మై క్వశ్చన్ ఇస్, ఈ అటాక్స్ క్యాటిల్ మీద కానీ వేరే జంతువుల మీద కానీ అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ మీద ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ మీ ఆఫీషియల్స్ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అక్కడ వాటి న్యాచురల్ ప్రే ఉందా లేదా అన్నది నా ప్రశ్న. మీ దృష్టిలో న్యాచురల్ గా లోపల అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయండి, ఉండకుండా ఎక్కడ ఉండవు. మా వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని చేస్తానే ఉంటారు. అవి ఎప్పుడో అడవిలోంచి బయటకు వచ్చినప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాంటెడ్లీ అవి జరుగుతాయి అని అయితే నేను అనుకోవడం లేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేటువంటి సంఘటనలే కదా అవి, వాంటెడ్లీ జరిగేటువంటి సంఘటనలుగా. వాటికి ఎక్కడా కూడా మేము అరేంజ్మెంట్స్ లో ఎక్కడా కూడా కొరత లేదు. ఎప్పుడు అబ్జర్వేషన్ లోనే మా వాళ్ళు ఉంటారు. 100% వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల, నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నాను అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలు వదిలేసి
ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాత అయినా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, పార్టీల గురించి వీడియోలు చేసే మీరు వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. సీతక్క గారు అంటున్నారు, ఆమె తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు సీతక్క గారు. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.